రాష్ట్రంలో పూల పండుగ బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21న వరంగల్ 1000 స్తంభాల గుడిలో వేడుకలు మొదలు కానున్నాయి. 30న హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ముగింపు సంబరాలు గొప్పగా చేస్తామన్నారు మంత్రి జూపల్లి. ఇక 28న గిన్నీస్ రికార్డు స్థాయిలో ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో బతుకమ్మ వేడుకలు ఉంటాయన్నారు అధికారులు. రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21న వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడిలో వేడుకలను ప్రారంభించి 30న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర సంబరాలు ముగించనుంది. బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై బేగంపేట టూరిజం ప్లాజాలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత లక్ష్మితో కలిసి సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మంత్రి. గ్రామాలతో పాటు హైదరాబాద్లోనూ సంబురాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు మంత్రి జూపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక చారిత్రక ప్రాంతాలను ముస్తాబు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు నిర్వహించే సంబరాలకు సంబంధించిన షెడ్యూల్ను మంత్రి విడుదల చేశారు. సమావేశంలో సీఎం స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి పాల్గొన్నారు. వేయి స్తంభాల గుడిలో ఈ నెల 21న సాయంత్రం బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. అదే రోజు ఉదయం హైదరాబాద్ శివార్లో మొక్కలు నాటుతారు. 22న హైదరాబాద్ శిల్పారామం, మహబూబ్ నగర్ పిల్లలమర్రి దగ్గర, 23న నాగార్జున సాగర్ బుద్ధవనం, 24న జయశంకర్ జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఆవరణలో, కరీంనగర్ సిటీ సెంటర్లో, ఇక 25న భద్రాచలం ఆలయం దగ్గర, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. 25 నుంచి 29 వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ ఏర్పాటు చేస్తోంది టూరిజం డిపార్ట్మెంట్. 26న నిజామాబాద్, అలీసాగర్ రిజర్వాయర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో సంబురాలు జరగనున్నాయి. అదే రోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉదయం సైకిల్ ర్యాలీ ఉంటుంది. 27న ఉదయం హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర మహిళల బైక్ ర్యాలీ, సాయంత్రం ఐటీ కారిడార్లో బతుకమ్మ కార్నివాల్ ఉంటాయి. ఇక 28న ఎల్బీ స్టేడియంలో 10,000 మందికి పైగా మహిళలతో గిన్నిస్ రికార్డు సాధించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. 50 అడుగుల ఎత్తున్న బతుకమ్మను అలంకరించనున్నారు. 29న పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీలు, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో సరస్ ఫెయిర్ నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు, పోటీలు ఉంటాయి. 30న ట్యాంక్ బండ్ దగ్గర గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, ఇకేబానా, జపనీయుల ప్రదర్శన నిర్వహిస్తారు. రాత్రికి సెక్రటేరియట్పై 3D మ్యాప్ లేజర్ షోతో సంబురాలు ముగుస్తాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలను సక్సెస్ చేయాలన్నారు టూరిజం మినిస్టర్ జూపల్లి. సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకమయ్యేలా వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో ఎంపిక చేసిన జంక్షన్లతో పాటు టూరిజం హోటళ్లు, రైల్వే బస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, యూనివర్సిటీల్లో బతుకమ్మ ప్రతిమను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా కాలేజీలు, యూనివర్సిటీల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సంబరాల్లో భాగంగా సాంస్కృతిక కళాసారథుల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లకు సూచించారు మంత్రి.